జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఓల్గా న్యూస్ సంచలన సర్వే. జనం నాడి తెలుసుకున్న ఓల్గా న్యూస్. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఓటరు అభిప్రాయం సేకరణ. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఓల్గా న్యూస్ అభిప్రాయ సేకరణ. ఏ డివిజన్లో ఏ సమస్యలున్నాయో బయటపెట్టిన ఓల్గా న్యూస్. తీర్పు దేని ఆధారంగా ఉండబోతోందో బయటపెట్టిన ఓటరు. ముస్లింలు ఏ పార్టీ వైపు ఉన్నారు? బీసీల్లో యాదవులు ఎటువైపు, మిగతా వాళ్లు ఎటువైపు? హిందువుల ఓట్లు పోలరైజ్ కాబోతున్నాయా? షేక్పేటలో ఏ పార్టీకి ఎడ్జుంది? బోరబండ ఓటర్ల మొగ్గు ఎవరి వైపు? శ్రీనగర్ కాలనీ ఓటరు ఎటు చూస్తున్నారు? రహమత్ నగర్ లో కాంగ్రెస్ ముందంజలో ఉందా? ఆధారాలతో ఓల్గా న్యూస్ సంచలన సర్వే. 6,000 మంది అభిప్రాయాలు సేకరించిన ఓల్గా న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై యావత్ తెలంగాణ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఫలితంతో ప్రభుత్వాలు మారే పరిస్థితి లేకపోయినా ప్రభుత్వ పనితీరుపై ప్రజల నాడి తేలనుంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇక్కడి ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీ వైపు ఓటరు మొగ్గు చూపుతున్నారు? ఓటర్లను ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? స్థానిక సమస్యలు ఈ ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఓటర్ల మనసులో ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా? బీఆర్ఎస్ పై సానుభూతి ఉందా? నవీన్ యాదవ్ ఇమేజ్ వర్కౌట్ అవుతుందా? ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ కు లాభమా నష్టమా? హిందువుల ఓట్లు పోలరైజ్ అవుతున్నాయా? బీజేపీపై జూబ్లీహిల్స్ ఓటరు ఏ అభిప్రాయంతో ఉన్నారు? ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించబోయేది ఎవరు? ఇలా అన్ని రకాల ప్రశ్నలతో జూబ్లీహిల్స్ లో ఓల్గా న్యూస్ ఓటర్ల అభిప్రాయ సేకరణ చేసింది. సుమారు 6,000 మంది అభిప్రాయాలను ఓల్గా న్యూస్ సేకరించింది. దీనిలో ఎలాంటి మాయా మతలబు లేదు. నేరుగా ఓటరు ఏ పార్టీ మద్దతుదారుడో తెలియదు, అతడి నేపథ్యం ఏమిటో తెలియదు. నేరుగా జూబ్లీహిల్స్ ప్రజానీకం దగ్గరకు ఓల్గా న్యూస్ వెళ్లి ప్రజల అభిప్రాయాన్ని రికార్డ్ చేసింది. వీళ్ళందరి అభిప్రాయాలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందో అంచనా వేసి మీకు అందిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఓల్గా న్యూస్ సంచలన సర్వే ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. కానీ 50% లోపే పోలింగ్ అవుతుంది. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లలో ఓటు వినియోగించుకున్నది 1,83,337 మంది మాత్రమే. కేవలం 47.58% మంది మాత్రమే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2018లో కేవలం 47.02% పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 56.85% పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో స్థానికుల కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి దశాబ్దాలుగా ఓటర్లుగా ఉన్నవారు ఎక్కువ. జూబ్లీహిల్స్ పేరులో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో క్లాస్ కంటే మాస్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో బస్తీలు అధికంగా ఉంటాయి. అభ్యర్థి గెలుపోటంలను డిసైడ్ చేసేది బస్తీ ఓటర్లే. మొత్తం ఓటర్లలో 1,15,000 మంది ముస్లిం ఓటర్లు ఉంటారు. సాధారణంగా వీరి ఓట్లు పోలరైజ్ అవుతుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు చీలుతున్నట్లు ఓల్గా సర్వేలో వెల్లడైంది. మూకమ్మడిగా ఒక పార్టీకి వేసే పరిస్థితి లేదనేది ముస్లిం ఓటర్ల అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. ముస్లిం మహిళల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ముస్లిం పురుష ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎంఐఎం కాంగ్రెస్ కు బహిరంగంగా మద్దతు తెలిపినప్పటికీ ఓవైసీ బ్రదర్స్ లో ఒకరు బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు గ్రౌండ్ రియాలిటీ చూస్తే అర్థమవుతోంది. పోలింగ్ శాతంపై కూడా ఇక్కడి ఫలితం ఆధారపడనుంది. 50% దాటితే ఫలితం ఒక విధంగా, 40 నుంచి 45% పోలింగ్ జరిగితే ఒక రకమైన ఫలితం, 45 నుంచి 50% మధ్యలో పోలింగ్ జరిగితే మరో రకమైన ఫలితం వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత జరిగే ఫైనాన్షియల్ పోల్ మేనేజ్మెంట్ ఫలితాన్ని మార్చే అవకాశం ఉన్నట్లు ఓల్గా సర్వేలో తేలింది. తటస్థ ఓటర్లు 10 నుంచి 15% ఉండగా వీరు ఎటువైపు మొగ్గు చూపుతారనే దానిపై ఫలితం ఆధారపడనుంది. బోరబండ ప్రాంతంలో ఓల్గా న్యూస్ 500 మంది ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించింది. 240 మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే 210 మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 30 మంది బీజేపీ బెటర్ అంటే 20 మంది ఇతరుల వైపు మొగ్గు చూపారు. 48% మంది ఓటర్లు బీఆర్ఎస్ కు జై కొడితే 42% మంది కాంగ్రెస్ కు జై కొట్టారు. 6% మంది బీజేపీకి ఓటు వేస్తామంటే 4% మంది ఇతరులు నోటా వైపు మొగ్గు చూపారు. బోరబండ ప్రాంతంలో బీఆర్ఎస్ వైపు ఎక్కువ మంది ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు ఓల్గా అభిప్రాయ సేకరణలో తేలింది. ముఖ్యంగా పారిశుద్ధ్యం ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంది. దివంగత నేత మాగంటి గోపీనాథ్ పై ఇక్కడ ఓటర్లలో ఉన్న అభిమానం బీఆర్ఎస్ కు ప్లస్ గా చెప్పుకోవాలి. మాగంటి సునీతకు ఈ ప్రాంతంలో సానుభూతి కలిసొస్తుందనే విషయం ఓల్గా सर्वे लो वेल्लडైంది। सर अभी जुबली हिल्स में बाई इलेक्शंस आ रहे हैं सर,
कौन सा पार्टी जीतेगा सर इधर? कांग्रेस में नवीन यादव और बीआरएस में मागंटी सुनीता मैडम और बीजेपी पार्टी कौन सा पार्टी जीतेगा सर? టీఆర్ఎస్ జీతేగి. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, బీజేపీ పార్టీ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి సార్ లేడీస్కి ఫ్రీ బస్ పెట్టారు అండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చారు. చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా, తను వస్తే బాగుంటుందేనని మేము. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు బీఆర్ఎస్ అంటారా, కాంగ్రెస్ అంటారా, బీజేపీ అంటారా? బీఆర్ఎస్కి వెళ్తేనే మంచిగా ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు అంటారా? ఏ విధంగా అంటారు? దేనికైనా మాగంటి గోపీనాథ్ గారు మంచి పనులు చేసిండు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, అన్ని మంచి పనులు చేసిండు కాబట్టి బీఆర్ఎస్కి వెళ్తే మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు నా ఉద్దేశం వచ్చి బీజేపీ రాకూడదండి. కాంగ్రెస్ వస్తే ఓకే, లేకుంటే కేఎస్ఆర్ వస్తే ఓకే. ఓకే రావచ్చు, ఏ పార్టీనా రావచ్చు, బీజేపీ రాకూడదండి. జూబ్లీ హిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ? మనకి బీఆర్ఎస్ గెలిస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు వచ్చినప్పుడు నుంచి వెళ్ళి మనకి ఏమంతా అనిపిస్తలేదు. బీఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ముగ్గురు ఏంటంటే తగ్గఫర్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, తగ్గఫర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే రెండింటి మధ్యలో జరుగుతుంది. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో చూసుకుంటే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ వచ్చే బై ఎలక్షన్ లో? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీనా? 99% అయితే నవీన్ అన్న. మరి జూబ్లీ హిల్స్ లో చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ? పక్కా కాంగ్రెసే గెలుస్తుంది ఇక్కడ. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు. ఏ విధంగా అంటారు మరి? ఎందుకంటే నేను ఈ ఏరియా 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో ఇక్కడ. సో ఈ 4 సంవత్సరాల్లో ఇక్కడ ఏదైనా అవసరం ఉన్నా కానీ, ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉన్నా కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చేది ఒక నవీన్ యాదవ్ తప్ప ఎవరు కనిపించట్లేదు ఇక్కడ. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో రాబోయే బై ఎలక్షన్ చూసుకున్నట్టయితే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారా, కాంగ్రెస్, బీజేపీ అంటారు సార్? బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు. ఏ విధంగా అంటారు సార్ ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే? ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏం పని చేసింది కాంగ్రెస్ అని జనాలకు తెలుస్తుంది. అందుకే దీనికి జవాబుగానే జనాలందరూ కాంగ్రెస్కు వేయకుండా అదంతా బీఆర్ఎస్ కేసి గెలిపించి ఉన్న పథకాలకు అమలు చేయాలన్నట్టు ఒక సురుకు పెడతారు. ఇప్పుడు ఇది దాని గురించి గెలిపిస్తారు. ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఈ జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? 110% బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుస్తుంది కంపల్సరీగా. ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు, వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారు అంటారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారు, లేకుంటే బీజేపీ పార్టీ అంటారు? నవీన్ యాదవ్ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏ విధంగా అంటారు? ఇప్పుడు ఆయన చనిపోయినారు కదా మాగంటి గోపీనాథ్, దాని గురించి ఆమె తక్కువ ఉంది. ఇప్పుడు నవీన్ అన్న అంటే ప్రజెంట్ ఉన్నారు, మంచి పని చేస్తారు, దాని గురించి నవీన్ అన్న వస్తారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి సార్? ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఉన్నాయి, చాలా ప్రాబ్లం ఉన్నాయి, కానీ ఎవరు సాల్వ్ చేస్తారు? అది ఎవరు సాల్వ్ చేస్తలేరు. వస్తారు, చాలా మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? టిఆర్ఎస్. ఏ విధంగా అంటారు సార్? ఏ విధంగా అంటే ఆయన 10 సంవత్సరాలు పరిపాలించిన చేసింది ఏం చేసేది లేదు. మాకు ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందంటే 4 రోజులు నల్ల రావడం లేదు. నల్ల వస్తే కరెంట్ లేదు, కరెంట్ ఉంటే నల్ల లేదు. మాకు గ్యాస్ ఇస్తా అన్నాడు, మాకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ లేదు. ఇంకోటి లేడీస్కు పెన్షన్ అది 2500 ఇస్తా అన్నాడు, అది లేదు. మళ్ళీ చేసింది ఏమది నది ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. కొత్త స్కీమ్ ఏమన్నా తెచ్చారా వీళ్ళు? చెప్పండి. దానికే ఫాలో చేస్తలేరు. కొత్తవి కూడా ఇంకేం లేదు. దానికన్నా ఫాలో చేయాలి, చెప్పింది చేయాలా లేదా? షాదీ ముబారక్ పైసలు 1 తోలా బంగారం అన్నాడు, ఈ 1,00,000 రూపాయలే వస్తలేవు, 1,00,000 రూపాయలే లేవు. మళ్ళీ తులం బంగారం యాడికెళ్ళి వస్తుంది? చెప్పింది చెయ్యాలే కదా. ఇప్పుడు జరగబోయే బై ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? సునీత గారు గెలుస్తారు. జూబ్లీ హిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ పార్టీ అంటారు? ఎవరో మరి అక్కడ ఎవరు నిలబడారో తెలియదు నాకు. బీజేపీ ఎందుకని సార్? బీజేపీ నెక్కుతుంది అంతే. బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? నవీన్ యాదవ్.
ఏ విధంగా అయినా కాంగ్రెస్ రన్నింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కంపల్సరీ అభివృద్ధి చేస్తుంది. సన్న బియ్యం ఇచ్చింది, రేషన్ కార్డు ఇచ్చింది. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ వచ్చిండు, రేషన్ కార్డు ఇప్పటికీ ఇస్తానని ఇవ్వలేడు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది ఎలక్షన్ ముందట ఇస్తా అన్నాడు, ఉవ్వరికి ఇవ్వలే. అందుకే ఇప్పుడు ఇస్తున్నాడు. ఆడ మోసినది ఇప్పుడు హైదరాబాద్ పెట్టిండు అన్నాడా, వాళ్ళకే సేఫ్టీ గురించి పెట్టిండు కానీ వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఇప్పుడు నీళ్ళు మునిగిపోతున్నాయి. మొన్న సిబిఐ బస్ స్టాప్ మునిగిపోయింది, అవన్నీ సరుకులు మునిగిపోయినాయి. అవన్నీ వాళ్ళని ఇస్తారా? ఇంకా చెప్పినట్టు ఇంటలేరు వాళ్ళే పబ్లిక్. సునీత గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి సానుభూతితో ఓట్లు వేస్తే. కాకపోతే గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఏమన్నా టైట్ తీసుకుంటారేమని డౌట్ ఉంది. ఆలోచన చేసి సునీత కేట్లో వేయచ్చు జనాలు అయితే. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారికి వాళ్ళ వైఫ్ టికెట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అంటారా? ఇక్కడైతే బోడమండ అయితే ఎక్కువ బీఆర్ఎస్ ఉన్నది. మరి ఆ అదృష్టం చెప్పలేము మనం. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్ లేక బీజేపీ? అంటే బీజేపీ అయితే లేదు. ఇప్పుడు ఆమెకి ఇచ్చారు కనుక గెలిచే అవకాశాలు ఉన్నాయి, భార్యకి ఇచ్చారు కనుక. ఎందుకంటే సానుభూతి ఓట్లు పడతాయి కనుక టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నాయి. ఆమెకి వేయకుంటే కాంగ్రెస్ మాత్రం వచ్చేది. సరే, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారు టికెట్ ఇచ్చారు కదా ఇప్పుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ, మూడులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇంతకు ముందు మాగంటి గోపీనాథ్ గారు ఉండే. ఆయన 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 చనిపోవడం వల్ల మళ్ళీ బై ఎలక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో సునీత గారికి ఇచ్చారు టికెట్, వాళ్ళ వైఫ్కి ఇచ్చారు కాబట్టి ఆమె వచ్చే అవకాశాలు చాలా మట్టుకున్నాయి. అయితే జూబ్లీహిల్స్ లో మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చారు. అలాగే మరి ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, లేకుంటే కాంగ్రెస్ అంటారా, బీజేపీ అంటారా? లేదు, బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు, కేసీఆర్ ఒకడే. మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఖచ్చితంగా 100%. రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? మా బతుకు మాకే లేదు, మంద ఆయేటోళ్ళము. దాని మీద రేట్లు పెరిగినాయి. కళ్ళు తాగదామంటే 30-40 అయింది. రూపాయి సంపాదన లేదు. పిల్లలతో దెంగులు తినాలి, 40 రూపాయలు 50 కొట్టి తెచ్చుకోవాలి, కళ్ళు తాగి వెళ్ళిపోవాలి. అది పరిస్థితి. जुबलीहिल्स में बाई इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा, बीआरएस और बीजेपी और कांग्रेस? बीआरएस। मागंटी सुनीता गार? हाँ, मागंटी सुनीता गार। कई बोले तो गोपीनाथ अन्ना कब से की कितना अच्छा डेवलप कर रही है, और रेवंत रेड्डी आगे पूरा खराब हो गया. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మాగంటి సునీత గారు అంటారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బొంతు రామ్మోహన్ రావు ఎవరికి ఇస్తారంటే టికెట్? అలాగే నవీన్ యాదవ్ అన్న అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఎప్పుడు అరే ఎక్కడ మాట్లాడుతున్నా, జగన్ ఈగన్ నడవది. ఇది హైదరాబాద్, ఇది ఈడ మొత్తం కాంగ్రెస్ ఉంటది. అయితే ఎప్పుడు పబ్లిక్ ఉంటాడు అన్న, ఎప్పుడు పబ్లిక్ ఉంటాడు. మాకు ఏ టైం కొని వస్తాడు, ఫుల్ సపోర్ట్ చేస్తాడు, మాకు యూత్ కి ఫుల్ సపోర్ట్ చేస్తాడు అన్న. అట్లా అని యూసఫ్గూడలో ఓల్గా న్యూస్ పర్యటించింది. ఈ ప్రాంతంలో 800 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ ప్రాంతంలో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. నవీన్ యాదవ్ ఆ ప్రాంతానికి చెందినవాడు కావడంతో ముఖ్యంగా యూత్తో పాటు స్థానికుల్లో ఎక్కువ మంది నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధిపై ఇక్కడ ప్రజలు సంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది. బీఆర్ఎస్ పై వ్యతిరేకత లేనప్పటికీ నవీన్ యాదవ్కున్న వ్యక్తిగత చరిష్మా ఇక్కడ కాంగ్రెస్కు కలిసొస్తుంది. ఈ ప్రాంత ప్రజలకు నవీన్ యాదవ్ ఫ్యామిలీ అందుబాటులో ఉండడం ప్లస్ పాయింట్గా మారింది. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ, పేద మధ్యతరగతి ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించే తత్వం యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా మారాయి. దీంతో 4-5% బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎడ్జ్లో ఉండడానికి కారణమయ్యాయి. 800 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించగా 280 మంది బీఆర్ఎస్ వైపు, 400 మంది కాంగ్రెస్ వైపు, 100 మంది బీజేపీ, 20 మంది ఇతరులు నోటా వైపు మొగ్గు చూపారు. ఈ లెక్కల్లో యూసఫ్గూడలో బీఆర్ఎస్కు 35%, కాంగ్రెస్కు 50%, బీజేపీకి 12.5%, ఇతరులు నోటాకు 2.5% ఓట్లొచ్చే అవకాశం ఉందని ఓల్గా సర్వేలో తేలింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్? మా ఇంటికి 4 ఓట్లు ఉన్నాయి. చిన్న శ్రీశైలం నా కొడుకు నవీన్ అన్నకి ఇస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం, వేరే సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ నుంచి? నవీన్ యాదవ్ గారు గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సునీతమ్మ గెలిచేదానికి
ఏ విధంగా అంటారు సార్? ఏ విధంగా అంటే వాళ్ళకి రూలింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి వేసేదానికి ఛాన్స్ ఉంది. అంటే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారు. మరి లోకల్లో అయితే తిరగడం లేదు, ఇంటింటి ప్రచారం లేదు, ఏం లేదు. అది రూలింగ్ పార్టీ గెలుస్తుంది. రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి, రూలింగ్ లో ఉంది కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్ మీ అభిప్రాయం? పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా అంటారు? ఎక్కడైనా జరిగేది అదే రూలింగ్ పార్టీకే. బై ఎలక్షన్ ఎక్కడ జరిగినా రూలింగ్ పార్టీకే. ఒకవేళ వాళ్ళ సానుభూతితో క్యాండిడేట్ నిలబెట్టకపోతే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇక్కడ అది జరగలేదు కదా. మరి జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటారు మీ అభిప్రాయం ఏంటి సార్? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న పని బాగుంది. అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా కూడా పెద్దగా వాళ్ళు ఓడగొచ్చింది ఏమీ లేదు. వాళ్ళ స్వార్థాలు చూసుకున్నారు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. అది సంగతి. కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అబ్బే టీఆర్ఎస్ పెద్ద అభివృద్ధి ఏం లేదు. వాళ్ళ అభివృద్ధి చెందారు. తండ్రి కొడుకు కూతురు మేనమామ బాగా అభివృద్ధి చెందారు. తెలిసిందే. అది కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా అంటారు సార్? రేవంత్ రెడ్డి గారు యువ నాయకుడు మరియు నవీన్ యాదవ్ కూడా యువ నాయకుడు. 15 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ స్థానికుడు. మరియు 65% ఇక్కడ వచ్చేసరికి పూర్ పీపులే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయన ఒకసారి కార్పొరేటర్గా గెలిచాడు, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాడు. అప్పుడు కూడా ఆయనకు మంచి ఓటింగ్ శాతం వచ్చింది. పోటాపోటీ లైక్ ఆల్ పార్టీస్ పార్టిసిపేట్ చేసినాక ఆయనకు మంచి ఓటింగ్ పర్సెంట్ కూడా వచ్చింది. అలాగే ఆయన యువకుడు కాబట్టి అందరికి మంచిగా చేస్తాడు అనేది బిలీవబుల్ అనమాట. రాబోయే బై ఎలక్షన్స్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం ఏంటి? గెలిచేటట్లు ఉంది. ఏ విధంగా అంటారు? పబ్లిక్ చెప్పలేం. కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, తెలంగాణ వస్తుందా? సునీత గారే గెలుస్తారు, దాంట్లో నో డౌట్. ఏ విధంగా అంటారు? మాగంటి గారు ఇక్కడ బాగుండేవారు, ఆయన పోయారు, ఇప్పుడు వాళ్ళ భార్య. అంటే మాగంటి గారు చేసిన అభివృద్ధి మేరకు ఆ ఓట్లను చింతగారు పడే అవకాశం ఉందంట. డెఫినెట్లీ. ఇప్పుడు చూసుకున్న జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోయే అవకాశం ఉంది కదా సార్, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు అంటారు, బీజేపీ అంటారు. ఓకే నేనట్టు చెప్తాను. డెవలప్మెంట్ అంటే ఏది రెండు రావు. రెండు కాంగ్రెస్ ఏం సరిగ్గా చేయడం లేదు, బీఆర్ఎస్ ఏం చేయలేదని చెప్తున్నారు. పబ్లిక్ టాక్ మీ మీడియాలో వచ్చిందే కదా అది. इधर जुबलीहिल्स में बाई इलेक्शंस आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर? नवीन यादव, कांग्रेस. अच्छा है नवीन यादव, भले एमआईएम में था, अच्छा है कांग्रेस, हुकूमत अच्छी है कांग्रेस की. बीआरएस बेकार है. 10 మంది సన్మాన్ వచ్చినా 10 మంది సన్మాన్ వచ్చినా ఇంకా నవీన్ యాదవ్ కాపలేరు. నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తారు. ఏ విధంగా అంటారు? చాలా మంచి పని చేస్తారు వాళ్ళు. వాళ్ళకి రౌడీ అని అంటారే, రౌడీ కాదు. అవతల ఎవరైతే అంటాడో ఆడే రౌడీ కేటీఆర్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? 90% టీఆర్ఎస్ గెలుస్తుందండి. ఏంటంటే అప్పుడు 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ ఘనతనే ఉంది తప్ప ఇటు 2 సంవత్సరాలు వచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలన ఏం బాగాలేదండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే మీ అభిప్రాయం ఏంటి? మేమైతే కారు రావాలనుకుంటున్నాం. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే కొంచెం ఉపయోగం మంచిగా చేసిందని అంటున్నాం. ఇదేమి వచ్చింది కానీ ఏమి మాకు లాభం ఏమి లేదా, నేను వచ్చింది కానీ ఏం చేయట్లేదు. కారు వస్తే కొంచెం మాకు మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? వస్తే మంచిగా ఉంటుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇక ఆయన సచిన దాని గురించి కూడా మళ్ళా పార్టీ కూడా మంచిగా ఉన్నది. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన దాని గురించి కూడా మంచిదండి. ఇక్కడ పనులు కూడా మంచిగా చేస్తాడు ఆయన కేసీఆర్ కూడా. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు గెలిచి ఇంకా మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంట. మంచిగా గెలిచే పనులు చేసే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట? నవీన్, కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా అంటారు? నవీన్ పేరు ఉంది, ఇక్కడ మంచి పేరు ఉంది, ఫామ్ లో ఉన్నాడు, యూత్ చేస్తాడు, ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఉంది. ఇప్పుడు చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ వస్తుంది, నవీన్ యాదవ్ వస్తాడు, పక్కా వస్తాడు. ఏ విధంగా ఆయనకు మంచి పలుకుబాటు ఉన్నది, మంచి పేరు ఉన్నది, మంచి పలుకుబాటు ఉన్నది, ఆయనే వస్తాడు. ప్రజలకి సమస్య ఉంటే వచ్చి పరిశీలించే వ్యక్తి అంటారా?
పక్కా వస్తాడు. మా జనాలకు ఆపద వస్తే అందుకు ఊరికొస్తాడు. ప్రజల పక్షాన ఉండే వ్యక్తి అంట. మరి ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అంటే ఆ పార్టీకి ఇస్తాం సార్. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఇస్తాం సార్. మాకు ఇల్లు వచ్చే ఇల్లు కూడా రాలేదు. గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అని చెప్పింది. మా పేరు వచ్చింది, ఆమె వచ్చింది, ఏం రాలేదు. టీఆర్ఎస్ పార్టీలో అప్పుడే వచ్చింది. ఎంతో ముందు వేరే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, అది కూడా రాలేదు సార్. మా దేనికి అంటే చెప్పు ఓటు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతుంది కోసం ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ మీ అభిప్రాయ ప్రకారం? గెలవటం అనేది అంటే పక్కన పెడితే ఏంటంటే ఏదైనా గెలవచ్చు. నాకు కాంగ్రెస్ అనుకుంటున్నాము, కానీ యాక్చువల్గా అయితే బీజేపీ రావాలి. బీజేపీ వస్తేనే మనకు అందరికి సేఫ్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు కాంగ్రెస్ పార్టీ అంటారు, బీఆర్ఎస్, బీజేపీనా? అంటే ఈసారి చాలా టఫ్ ఉంది, కానీ నవీన్ యాదవ్ గెలుస్తాడు కంపల్సరీ. సార్ ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? 50-50 చెప్పలేము, ఎందుకంటే ఇద్దరు గట్టి పోటీ ఉంది కాబట్టి చూడాలి ఎవరు గెలుస్తారో చెప్పలేము. కష్టం. యూత్ మొత్తం నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తారు కాబట్టి కాంగ్రెस గెలుస్తుండొచ్చు. इधर जुबलीहिल्स में अभी बाई इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर? कांग्रेस, बीआरएस और बीजेपी? कांग्रेस पार्टी जीतता 100%. नवीन अन्ना ही जीतते, क्योंकि नवीन अन्ना पार्टी में रहो न करो, वर्किंग आवर्स उन्हों टाइम स्पेंड करते, पब्लिक के लीडर है उन्हों एमएलए, ऑलवेज एमएलए जुबलीहिल्स के, उन्हों जीतो नको जीतो ऑलवेज एमएलए. नवीन अन्ना का पूरा घर के पास आप कभी भी जाके देखो, कोई भी गरीब जान दो ऐसी नहीं छोड़ते, उन्हों उनकी हेल्प करते. రెహమత్ నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ కు ఆధిక్యత కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ముస్లిం ఓటర్లలో ఎక్కువ మంది నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అభ్యర్థి కంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామని ఓటర్లు చెబుతున్నారు. ముస్లిం ఓటర్లలో 55% మంది కాంగ్రెస్ అంటుంటే 35% మంది బీఆర్ఎస్ అంటున్నారు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని 3% మంది ఓటర్లు అంటుంటే 7% మంది బీజేపీ, ఇతరుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఇక్కడి ఓటర్లు చెబుతున్నారు. పూర్తిగా బస్తీ వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్య ప్రధానంగా ఉంది. వర్షం వస్తే ఇక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి, రోడ్లు సరిగ్గా లేని పరిస్థితి ఉంది. తమ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి ఉందని రెహమత్ నగర్ వాసులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రెహమత్ నగర్లో 700 మంది ఓటర్ల అభిప్రాయాన్ని ఓల్గా న్యూస్ సేకరించింది. వీరిలో 260 మంది బీఆర్ఎస్ కు ఓటు వేస్తామని చెబితే 340 మంది కాంగ్రెస్ కు ఓటు వేస్తామని, 80 మంది బీజేపీకి ఓటు వేస్తామని చెప్పగా, నోటా ఇతరులకు ఓటు వేస్తామని 20 మంది చెప్పారు. ఇక్కడి ఓటర్ల అభిప్రాయం ఆధారంగా బీఆర్ఎస్ కు 37.14%, కాంగ్రెస్ కు 48.57%, బీజేపీకి 11.42%, నోటా ఇతరులకు 2.85% ఓట్లు రానున్నట్లు ఓల్గా సర్వేలో తేలింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఈ జూబ్లీహిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బై ఎలక్షన్ లో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీనా? ఎవరైనా మాకు అనవసరం సార్. మా కోటర్ ఎవరికి ఇస్తే వాళ్ళకి ఓటు ఇస్తాను నేను, అంతే. ఒక కోటర్ 180 రూపాయల కోటర్, ఒక గుడియాలు, అంతే, ఇంకేం లేదు. ఎవడు వచ్చి పీకేది ఏం లేదు. మా కష్టం మేము బతుకుతున్నాం, అంతేగాని వాడు వచ్చి వీడొచ్చి ఏం చేసేది ఏం లేదన్న. లాస్ట్ ఎలక్షన్ ముందు రోజు ఒకరోజు వస్తారు, ఒక కోటర్ ఇస్తారు, ఆ మంది మధ్యలో పోయి వేసేసి వస్తే అయిపోయి వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు 3 సార్లు గోపినాథ్ ఇచ్చడం వాడు అట్లా తెచ్చిండు. ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ వచ్చింది, అప్పుడు అట్లనే ఉంది పరిస్థితి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్, బీజేపీనా? బీఆర్ఎస్ సునీత గారు. ఎందుకేందన్నా ఇప్పుడు గోపీనాథ్ చచ్చిపోయాడు, చూడు ఆ రోడ్లు చూడు, అది మొత్తం ట్రాఫిక్ చూడు. ఆయన పోయిన తర్వాత ఎవరు పట్టించి ఉండాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ రాబోయే ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్, బీజేపీనా, బీఆర్ఎస్? ఇక్కడ మన గోపీనాథ్ భార్య కావాలి. ఆయన మంచి పని చేసిండు, మాకైతే కొంచెం హెల్ప్ చేసిండు. ఇక్కడ ఆటో అది ఏమంటారు, పోలీసు వాళ్ళు పట్టుకోండి, ఇది చాలా వీళ్ళను ఏం లేకుంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నాం మేము. ముందే ఆటో 300 కిరాయా అన్న ఆటోకి, రోడ్డు మీద పోతే పట్టుకుంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం, ఆ కిరాయా ప్రాబ్లం, అది మొత్తం చాలా ఉంది. అది ట్రాఫిక్ ప్రాబ్లం మాకు ఎవరు పట్టుకుంటలేవు ఆటోలకు. కానీ మీరు సాయంత్రం దాకా ఉండదు, ఇక్కడ చూసుకోండి మీరే ప్రాబ్లం ఇది. ఆయన ఉంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ వచ్చేస్తుండే, మా బస్తీ కౌన్సిలర్ చెప్తుంటే వచ్చేస్తుండే, ఏం పని అయితే ఇమ్మీడియట్లీ.
ఇప్పుడు ఉన్నాడు నవీన్ యాదవ్ అన్న ఉన్నాడు అని కాంగ్రెస్తోనే ఉన్నాడు. ఆయన గెలిస్తే ఒకసారి పని చేస్తే మాకు కూడా నమ్మకం వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో రాబోయే ఎలక్షన్స్లలో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారా, లేకుంటే బీజేపీ పార్టీనా? నవీన్ యాదవ్ గెలుస్తుంది. ఇప్పుడు రాబోయే జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీనా? కాంగ్రెస్ గెలుస్తుంది. ఈ మూత పడిపోయింది లోపల, ఇప్పటిదాకా పట్టించుకునే నాదులే లేడు. ఇక్కడ రాండి, కొద్దిగా ముందు రాండి, మూత లోపల కనిపిస్తుంది మీకు. కొద్దిగా ముందు రాండి, మూత లోపల ఉందా? పట్టించుకునే నాదులే లేడు. ఏరియా కార్పొరేటర్ ఉండి ఏం చేస్తుండు? అది పడిపోయింది. రాత్రి జనము 2-3 పడిపోయారు ఈడ బండ్లు వేసుకొని. వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో పోతూ కింద పడిపోయారు. దానికి బాధ్యత ఎవరు? మరి మీరు ఇన్ఫార్మ్ చేశారా? చెప్పారా అందరికి? ఫోన్ చేస్తే లేపడు కదా, బిజీ ఉంటాడు సార్. సీఎం కదా, సిఎన్ రెడ్డి అంటే సీఎం అయినా సీఎం కార్పొరేటర్, మా రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సీఎం అయినా. ఈ వీటి గురించి చెప్తే పట్టించుకోడు. ఇప్పుడు రాబోయే జూబ్లీస్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారా, లేకుంటే బీజేపీ పార్టీ అంటారు? బీఆర్ఎస్ మాగంటి సునీత ఆయన చేసిన మాగంటి గోపీనాథ్ ఆయన అన్న ఏం చేసిండు, అందుకని ఆయననే వస్తాడు. కాంగ్రెస్ అయితే రాదు. కాంగ్రెస్ ఏం చేస్తుంది మీకు కూడా తెలుసు. ఇప్పుడైతే కాంగ్రెస్ కథం, ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే అవకాశం ఉంది. ఇక్కడ జూబ్లీస్ అయితే బీఆర్ఎస్ పక్క 101%. కృష్ణానగర్లో మొత్తం 800 మంది అభిప్రాయాలు సేకరించగా బీఆర్ఎస్ వైపు 410 మంది మొగ్గు చూపారు. కాంగ్రెస్ వైపు 280 మంది మొగ్గు చూపారు. బీజేపీ వైపు 80 మంది మొగ్గు చూపారు. నోటా ఇతరుల వైపు 30 మంది ఆసక్తి కనబర్చారు. ఈ లెక్కల్లో కృష్ణానగర్లో బీఆర్ఎస్కు 51.25%, కాంగ్రెస్కు 35%, బీజేపీకి 10% ఓట్లొచ్చే అవకాశం ఉందని ఓల్గా సర్వేలో తేలింది. కృష్ణానగర్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్య, మురికివాడల్లో తాగునీటి కొరత, మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. స్థానిక మౌలిక వస్తువులు మెరుగుపడలేదని ఓటర్లు అభిప్రాయపడుతున్నప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ వైపు ఓటర్లు ఉన్నట్లు తేలింది. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి, లేకపోతే బీజేపీ పార్టీ నుంచి అంటారు? కాంగ్రెస్ వస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత మేడం, అలాగే బీజేపీ పార్టీ నుంచి ఇలా కూడా పోటీ చేస్తున్నారు. ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ముగ్గురు అంటే నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవే గెలుస్తాడు. అన్ని విధాలుగా ఆయన ఏ అవసరం అన్నే గమ్మున వస్తాడు, అందుబాటులో ఉంటాడు. తర్వాత స్థానికంగా ఇక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి మంచి చూపులో ఉంటారు. వాళ్ళైతే నవీన్ యాదవ్ కానీ, శ్రీశైలం అన్న కానీ వీళ్ళంతా అందుబాటులో ఉంటారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారా, కాంగ్రెస్ అంటారా, బీజేపీ అంటారా? హైదరాబాద్ ఎప్పుడు కూడా అభివృద్ధికే పట్టం కడుతుంది, ఎప్పుడైనా అభివృద్ధి సైడే ఉంటుంది కనుక గత 40-50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసింది కనుక కేసీఆర్ మీద విశ్వాసంతో బీఆర్ఎస్కే ఓటేయడానికి ప్రజలు ఉన్నారు. మా గల్లీలో మాత్రం అందరూ కూడా బీఆర్ఎస్ సైడే ఉన్నారు, బీఆర్ఎస్కే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే? ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ అంటారా, బీజేపీనా? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఏ విధంగా అంటారు? ఈ బీఆర్ఎస్ వచ్చింది, ఒక పెన్షన్ లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. అంకుల్ చచ్చిపోయి 10 సంవత్సరాలు పెట్టి 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 వదిలేసుకున్నాం. అందుకే ఇదన్నా చేస్తుందేమో అని చెప్పి దీనికి మొగ్గు పెడుతున్నాం అంతే. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదమ్మా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? గెలుస్తుంది. ఏ విధంగా అంటారు? మాకు ఎందుకనంటే అప్పుడు మాకు ఉన్నప్పుడు ఏం లేదు కాబట్టి ఇప్పుడు పథకాలు అనేది బాగానే ఉన్నాయి కాబట్టి మాకు ఉచితం బస్సు వచ్చింది, గ్యాస్ ఒకటి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, అన్ని పథకాలు బాగున్నాయి కాబట్టి మాకు కంపల్సరీ కాంగ్రెసే కావాలి. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్ పార్టీ నుంచి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత అంటారా, లేకుంటే బీజేపీ పార్టీ అంటారా? ఆయన పబ్లిసిటీ చూస్తే నవీన్ యాదవ్ వచ్చేటట్టు ఉన్నాడు. ఏ విధంగా అంటే ఇక ఆయన గురించి మనకు తెలియదు. ఇక ఆయన పెట్టే పబ్లిక్ చూస్తే ఆయనే రావడం అని అవకాశం ఉన్నట్టుంది. అది ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్. మాగంటి సునీత గారు ఏ విధంగా అంటారమ్మా?
మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఆయన చాలా అందరికీ చేసి ఆయననే గెలుస్తున్నాను అనుకుంటున్నాను. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? బీఆర్ఎస్ ఏ విధంగా అంటారు సార్? కంపల్సరీ ఇదివరకు చేసిన పనులు ఉన్నాయి, ఇప్పుడు చేయబోయే పనులు కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఆ పార్టీ వస్తే పనులు అవుతాయని నమ్మకం. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ ఏ విధంగా అంటారు? బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఏ విధంగా గెలుస్తుంది అంటారు? విధంగా అంటే ఇది బై ఎలక్షన్స్ కాబట్టి ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ సార్దే కాబట్టి తన పీరియడ్ కాబట్టి 2 years ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళే రావాలండి. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత మేడం, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, మరి అలాగే బీజేపీ పార్టీ, ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఎవరు గెలిచినా ప్రజలకి న్యాయం జరిగితే చాలు. రోడ్లు అవన్నీ చూసుకొని వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఎవరు వచ్చినా ఓకే. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీ అంటారా, కాంగ్రెస్ అంటారా, లేకుంటే బీజేపీ అంటారా? కాంగ్రెస్ దానికి ఎక్కువ మొగ్గు ఉంది. శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ గారికి గెలిచే అవకాశం ఏ విధంగా అంటారు? అంటే ఆయన ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఇప్పుడు చూస్తుంటే, ఎందుకంటే అధికార పార్టీ అదే కదా ఇప్పుడు ఉన్నది, దాని గురించి అదే రావాలి. ఎందుకంటే ఏది వచ్చినా దానికి అవకాశాలు వేస్ట్. ఎలా ఉందంటారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు కదా, మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, అలాగే బీజేపీ పార్టీ, ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మనకి ఎట్లా తెలుస్తుంది? టైం చెప్పలేము కదా, ఎవరు వస్తారో చెప్పలేము. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ప్రస్తుతానికి? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ అంటారు బై ఎలక్షన్? అయితే ఈయన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మాకు వాళ్ళే కావాలి. జూబ్లీహిల్స్ లో చూసుకుంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ మెయిన్ గా? గెలవడం అంటే మెజార్టీతో సంబంధించినది, ఎవరు అనేది అంత చెప్పలేం, టఫ్ ఉంటుంది. పార్టీ పరంగా చూసుకుంటే, అభివృద్ధి పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు ఉన్న రోలింగ్ పార్టీ చూసుకుంటే కాంగ్రెస్, అంతే తప్ప ఏం లేదు. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదమ్మా, ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అంటారా? ఏదో కాంగ్రెస్ అంటున్నారు. ఏ విధంగా అంటారు? అంటే కాంగ్రెస్ ఉంది కదండి ఇప్పుడు, దాని వల్ల అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చూసుకున్న జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు పాషా గారు? నవీన్ యాదవ్ గారు గెలుస్తారండి సార్. ఏ విధంగా అంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్, ఏ విధంగా అంటే ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో ఆయనకి మంచి నేమ్ ఉంది ఈ ఏరియాలో. ఫస్ట్ మాగంటి గోపీనాథ్ గారు ఉండే కదా, ఆయన అంతా ఏం చేయలే, ఆయన అంతా ఏం వర్క్ చేయలే, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్స్ కానీ ఏం పట్టించుకోలేదు ఆయన. ఈసారి పక్క నవీన్ యాదవ్ గారు గెలుస్తారని అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు సార్? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఈ బై ఎలక్షన్ లో? ఇప్పుడు ఇది ఒక గమ్మత్తైన అది జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ని గెలిపించింది జనాలు. ఈ 15 నెలల రోజులకి చూసుకుంటే మేము అందరం పేపర్లో చూస్తుంటే అభివృద్ధి పైన చర్చ జరుగుతలేదు. కొండ సురేఖ, పొంగుల శ్రీనివాసరెడ్డి లొల్లి పెట్టుకున్నారు, సీతక్క కొండ సురేఖ లొల్లి పెట్టుకున్నారు. ఇటు అంటే మంత్రులు ఉన్న 10, 16, 13, 14 మంత్రులు కదా, వాళ్ళ రోజుకో లొల్లి. అంటే పేపర్ల హెడ్డింగులు చూస్తే ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పాలి గవర్నమెంట్. దాంతో ప్రజలు విసిగిపోయినట్టు అనిపిస్తుంది మాకైతే. మేము జనరల్గా ఇక్కడ జూబ్లీహిల్స్లో తిరుగుతే తెలుస్తుంది ఏంటంటే, అసలు ప్రభుత్వం ఉందా, లేదా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఎంత ఆవురావురు అని ఉన్నారు. 10 ఏళ్ళు అధికారం లేక ఆవురావురు నుండి మీద పడి దోసుకుంటున్నారు. ఏదో బీద వాళ్ళు ఎక్కడ చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటే హైడ్రా లెక్క గులగొడుతున్నారు. రేపు మాకు ఆ పరిస్థితి ఎట్లా వస్తే ఎట్లా అనే ఒక భయంలో అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అనిపిస్తుంది. వారందరూ కూడా జనరల్గా చూస్తుంటే ఈ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె మీద కొంచెం సానుభూతి ఉంది. నిజం కూడా ఆయనే ప్రజలలో ఉన్న మనిషి, అందరికీ మధ్యతరగతి వాళ్ళు ఎవరు చేసుకునే అన్నా అంటే నేను ఉన్నానే వచ్చి అందరితో కలిసి ఉంటుండే ఆయనే. కాబట్టి ఇక్కడ అయితే మేము అనుకుంటున్నాము, ఇక్కడ పబ్లిక్ పల్స్ చూస్తే బీఆర్ఎస్ఏ మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా, బీజేపీ అంటారు? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ లో చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటారా నవీన్ యాదవ్ గారు, లేకుంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత అంటారా, లేకుంటే బీజేపీ పార్టీ అంటారు సార్? ఎక్కువ మటుకైతే మాగంటి గోపీనాథే రావాలి లెక్క అయితే, కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఎక్కువ ఈ ఫోన్లల్లో వాట్సాప్లల్లో వీటిలలో అవే చెప్తున్నారు. ఏమని? అదే ఆయన్నే వస్తాడు అని అంటున్నారు.
శ్రీరామ్ నగర్లో మొత్తం 900 మంది అభిప్రాయాలు సేకరించగా బీఆర్ఎస్ వైపు 470 మంది మొగ్గు చూపారు. కాంగ్రెస్కు ఓటు వేస్తామని 340 మంది చెప్పగా బీజేపీకి 70 మంది ఓటు వేస్తామన్నారు. నోటా ఇతరుల వైపు 20 మంది మొగ్గు చూపారు. ఈ లెక్కల్లో శ్రీరామ్ నగర్లో బీఆర్ఎస్కు 52.22%, కాంగ్రెస్కు 37.78%, బీజేపీకి 7.78% ఓట్లొచ్చే అవకాశం ఉందని ఓల్గా సర్వేలో తేలింది. శ్రీరామ్ నగర్ బస్తీ ప్రాంతం కావడంతో పారిశుద్ధ్య నిర్వహణ లోపం ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంది. అలాగే తక్కువ విద్యుత్ వోల్టేజ్ సమస్యలు, వర్షం సమయంలో నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులున్నాయి. మాగంటి గోపీనాథ్ కుటుంబం పట్ల ఉన్న సానుభూతి బీఆర్ఎస్కు ఇక్కడ కలిసొస్తుంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా, బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ అంటారా? నాకు నమ్మకం ఉంది అండి కాంగ్రెస్ వస్తుందని. కాంగ్రెస్ వచ్చినా కానీ కొంచెం మాకు ఈ గల్లీలో కొంచెం వాటర్ ఇదంతా మా గల్లీ అయితే సాఫ్గా ఉండాలి. నీళ్లు అన్ని నిలిచి ఉండకుండా పిల్లలు బయట ఆడుకున్నా కానీ చిన్నపిల్లలు కూడా గలీజ్ నీళ్ళల్లో వాటర్లో అంతా ఆడుకొని కూడా కొంచెం ఎలర్జీ అనేది ఫీవర్ అనేది వస్తున్నది పిల్లలకి. ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి కూడా 16 ఇయర్స్ అవుతుంది. 16 ఇయర్స్ నుంచి ఇలానే ఉంది ఈ గల్లీ. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఈ శ్రీరామ్ నగర్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతి గల్లీలో కూడా రోడ్ల డెవలప్మెంట్ లేదు. అలాగే వర్షం వచ్చినప్పుడు కానీ ఆ నీళ్లు నిలవడం, ఇక్కడ ఆ నీళ్ళతో పాటు డ్రైనేజ్ నీళ్లు కూడా ఇలా కలవడం, దాంతో చాలా జబ్బులు వస్తున్నాయి ప్రజలకి. వాళ్ళు బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిపై మీ అభిప్రాయం ఏంటి? అవునండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వర్షాలు వస్తే ఓవర్ఫ్లో అవుతుంది. ఎవరు ఇంట్రెస్ట్ తీసుకుంటారు, ఏ పార్టీస్ కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. ఏది కంప్లైంట్ అవుతుంది, వాటర్ డ్రైనేజెస్ వస్తుంది, అందులో ఫీవర్ వస్తుంది. పిల్లలకి ఎవరు ఇంట్రెస్ట్గా తీసుకుంటలేరు. అందులో వల్ల మేము అబ్జెక్షన్ ఏంటిదంటే వచ్చే వల్ల ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ అయినా ఎక్కువ బీఆర్ఎస్ పార్టీస్ వాళ్ళు ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసింది. అందువలన బీఆర్ఎస్ పార్టీ కాస్త ఎలక్షన్ చేయాలని మా అభ్యర్థం. కాంగ్రెస్ వాళ్ళ పార్టీస్ వల్ల ఏది इंटरेस्ट తీసుకుంటే లేదు. इधर श्रीराम नगर एरिया में ये गली पे आपको समस्या क्या है मैडम? पूरा ड्रेनेज का पानी आता नालों में सुने, और ये गली रोड नहीं था, दो ही परेशानी। और कुछ प्रॉब्लम है मैडम इधर? नहीं, ड्रेनेज और बारिश में पानी पूरा इधर पीने को आ रहा। पूरा मोरियों का पानी आता 1 घंटा नल में सुने। 2 चीज की परेशानी है गली में, बाकी सब सही है। आप बोले मैडम कि साहब को, एमएलए साहब को, और उस दिन से बोल रहे हमारे मकानदार बहुत तो जनों को बोले, हमारे मकानदार कंप्लीट करते गए, बोलते गए। हमारे मकानदार उन्हें बोलते ज्यादा खराब हुआ तो सब अभी तक कोई आए ना गए, कोई भी नहीं आए अभी तक सुने। अभी बाई इलेक्शंस आ रहे हैं। बाई इलेक्शंस में कौन जीतेगा, कांग्रेस और बीआरएस और बीजेपी? अब हम कैसा बोल सकते, देखो पब्लिक की बात है। हम एक जने डालने से क्या होता। केसीआर साहब थे जब अच्छा था, अब तो कुछ भी नहीं है, सब नुकसानी है। जब केसीआर रहता कि अच्छा रहा। ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి సార్, బై ఎలక్షన్స్. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ? టీఆర్ఎస్ ఉంది సార్ ఇప్పుడు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అండి, దాని ఫుల్ ఫాలోయింగ్ కూడా మంచిగా ఉంటుంది, బార్ అండ్ రెస్టారెంట్. కానీ టీఆర్ఎస్ గెలిచే ఉంది. ఈ జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ? ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది నా లెక్క ప్రకారం. ఇప్పుడు ఇక్కడ శ్రీరామ్ నగర్ లో చూసుకుంటే మీకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి సార్ ఇక్కడ? ఫస్ట్ అన్న ఈ వైర్ ఉంది, ఒకసారి పైకి చూడండి, ఆ వైర్ ఉంది. సెకండ్ అంటే ఇది నల్ మాంజ్రా నీల్, సెకండ్ మాంజ్రా నీల్ది ఉంది. థర్డ్ ఈ డ్రైనేజ్ లైన్. फोर्थ అంటే ఇది కొత్త వేయలే, ఇంకా एक बार भी नया नहीं डाले लाइन, खाली हर गलियों में डाले, लेकिन यहाँ नहीं डाले। नल का पाइप भी बहुत पुराना है, मट्टी आ रही, कंकरे आते पूरे। कितने बार कंप्लेन करे, पानी भी दिए तो ये लोग कुछ भी रेस्पॉन्स नहीं दिए। आए खाली वो वॉल खोले, वहाँ का वहाँ वॉल है, वो वॉल खोले, साफ करे, चले गए। आज साफ हो गया बोले, फिर कंकरे आते चाहते। बोलो कंकरों का पूरे मोटे मोटे कंकरे आते। फिर इसके बाद बोले बात भी क्या बोले तो नहीं, खाली वॉल खोले चले गए। तो जब से हम बोल रहे वहाँ जाके भी बोले ऑफिस में लाइन साफ करो, नई लाइन डालो बोले, तो भी कोई भी नहीं डाले। ఇప్పుడు చూసుకుంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శ్రీరామ్ నగర్, యూసఫ్ కూడా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మీకు ప్రధాన సమస్యలు ఏంటి సార్? ప్రధాన సమస్య వాటర్ సమస్య అండి. తాగటి నీళ్ళు వస్తున్నాయి కదా, హిందీలో చెప్తాను.
पीने का पानी जो आ रहा है ना साहब, पूरे ड्रेनेजों का पानी आ रहा है। इतनी तकलीफ हो रही है, दुनिया के बच्चे बीमार पड़ रहे हैं। हमारे घर में भी 2-4 बच्चे बीमार हैं, मेरे घर वाले बीमार हैं, मेरे 2 बेटियां बीमार हैं। पानी का तो कोई टेंशन ही, इतना टेंशन है पानी का कि कोई पूछने वाला नहीं है। जाके बस्ती के लीडरों को भी बोले, आए वहाँ पर एक वाल लगा दिए, जाना हमारी मर्जी से, हम वाल खोल लेना, वाल खोल लेके फिर पानी जब साफ आ रहा, जब कर लेना पड़ रहा हो। यानी जहाँ पर प्रॉब्लम है, जहाँ पर मेन प्रॉब्लम है, ड्रेनेज का पानी जहाँ से मिल के आ रहा, वहाँ पर सॉल्व नहीं कर रहे। हमारे को एक लाके एक वाल दे दिए कि कर लो भाई, तुम आज कर लो, जो करना तुम आज कर लो। दुनिया की परेशानी हो रही, घर में छोटे छोटे बच्चे बीमार हो जा रहे, इसका मसला हल करने वाला कोई भी नहीं है। बस्ती के लीडरों को जाके बोलो तो वो काम कराए उन्होंने, वो काम कराए, जब से वो कोई मसला हल नहीं हुआ। इससे पहले मट्टी आ रही थी, संपा भर जा रहे थे मट्टी से, नल का पानी कनेक्शन खत्म हो जा रहा था, पानी बिल्कुल ही नहीं आ रहा था। खोद लिए कर लिए काम, आप सब कर लिए, इसका हल बहुत जरूरी है करना। ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచేమో ఆల్రెడీ వ్యక్తిని ప్రకటించారు, మాగంటి సునీత గారిని. అలాగే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అంటున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ కంపల్సరీ బంపర్ మెజార్టీతోని గెలుస్తాడు. ఎందుకంటే ఇక్కడ లోకల్ అయినా, నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటారు, అందరు పిలిస్తే వస్తారు. ఫంక్షన్ కానీ, పండుగలు కానీ, ఈద్, రంజాన్, బక్రీద్ ఏదైనా పండుగ కానీ వస్తారు, వాళ్ళు వచ్చి కలుస్తారు అందరితోని. మొన్న మిలాదున్నబి అయింది, అప్పుడు కూడా ఫోన్ చేస్తూ వచ్చేస్తున్నారు అందరితోని, మంచి చేస్తారు, రెస్పాన్స్ ఇస్తారు మాకి. इधर जुबली हिल्स में बाई इलेक्शंस आ रहे हैं सर, कौन जीतेगा सर? कांग्रेस, बीआरएस और बीजेपी? बीआरएस జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికలలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? సార్ యాదవ్ సార్, నవీన్ యాదవ్. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు. అంతే, అందరికి మంచిగా చూస్తారు, అందుకనే గెలుస్తారు అంతే. ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికల్లో ఇక్కడ చూసుకుంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్, బీజేపీనా? బీఆర్ఎస్. మాగంటి సునీత గారు. ఎందుకంటే బీఆర్ఎస్ మాకు మంచి పార్టీ అన్న, ఇంతకుముందు కూడా అది మంచిగా పని చేసినారు. ఇప్పుడు అంటే ఇది కాంగ్రెస్ వచ్చింది కదా, మొత్తం పని ఖరాబ్ అయింది, ఏం పని మంచిగా నడుస్తలేదు. అయితే పెద్ద పెద్ద మాట్లాడినారు, ఎవరు ఏం పని చేస్తున్నారు మంచిగా. మా బీఆర్ఎస్ మాకు మంచిగా అన్న. జూబ్లీ హిల్స్ లో కనుక చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్, బీజేపీనా సార్? ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ లో ఇద్దరులో నడుస్తాయి, బీజేపీ రావచ్చు. ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికలలో ఈ జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీనా సార్? అది ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా, నవీన్ యాదవ్ మంచిగా పర్సన్, చాలా మంచి పర్సన్ ఆయన. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే మరి మంచి అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? సరే, మంచి డెవలప్మెంట్ ఇప్పుడు చేయలే, ఆయన వస్తే మంచిగా డెవలప్మెంట్ చేస్తారు. इधर अभी इलेक्शंस आ रहे हैं सर, जुबली हिल्स में बाई इलेक्शंस, कौन जीतेगा सर? बीआरएस, बीजेपी और कांग्रेस? कांग्रेस. इधर अभी इलेक्शंस आएंगे नहीं सर, कौन जीतेगा सर इधर? कांग्रेस, बीआरएस और बीजेपी? कांग्रेस जीतेगा. इधर नवीन यादव सब आ रहे को डेवलपमेंट अच्छा हो गए सर, अच्छा होता है. इधर जुबली हिल्स में अभी बाई इलेक्शंस आ रहे हैं सर, कौन जीतेगा सर? इधर कांग्रेस पे नवीन यादव, और बीआरएस में ऑलरेडी कैंडिडेट है, गोपीनाथ का वाइफ मागंटी सुनीता है, और बीजेपी, कौन जीतेगा सर? बीआरएस. कौन सा? बीआरएस, मागंटी सुनीता में? हाँ, मागंटी सुनीता मैडम जीती. क्यों सर? क्यों बोले तो पब्लिक को यहाँ पे अच्छा देखे, यहाँ पे जुबली हिल्स कॉन्स्टिट्यूशन में बीआरएस है तो अच्छा है. पहले गोपीनाथ सर थे, अभी भी उनके वाइफ है तो अच्छा रहता. శ్రీనగర్ కాలనీలో మొత్తం 600 మంది అభిప్రాయాలను ఓల్గా న్యూస్ సేకరించింది. బీఆర్ఎస్ వైపు 270 మంది, కాంగ్రెస్ వైపు 200 మంది, బీజేపీ వైపు 110 మంది మొగ్గు చూపారు. నోటా ఇతరులకు ఓటు వేస్తామని 20 మంది చెప్పారు. శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్కు 45%, కాంగ్రెస్కు 33.33%, బీజేపీకి 18.33% ఓట్లొచ్చే అవకాశం ఉందని ఓల్గా సర్వేలో తేలింది. ఈ ప్రాంతంలో రోడ్ల నిర్వహణ, పచ్చదనం తగ్గిపోవడం, నగరాభివృద్ధి ప్రణాళికలో అస్తవ్యస్తత ముఖ్య సమస్యలుగా ఉన్నాయి. ధనవంతులు, మధ్యతరగతి వర్గాలు ఉండే ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యతలో ఉన్నా బీజేపీకి కూడా చెప్పుకోదగిన ఓట్లొచ్చే ప్రాంతంగా శ్రీనగర్ కాలనీ ఉంది. మోదీపై అభిమానంతో బీజేపీకి ఓట్లు వేస్తామని ఇక్కడి ఓటర్లు చెబుతున్నారు. అంటే ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్ లో ఆకురౌడీలాగా, వీధి గుండాలాగా మాట్లాడుతున్నాడు అంతే. ఓడిపోతున్నారు, డిపాజిట్ కూడా గల్లంత కాబోతున్నది. రేపు ఆడబిడ్డ సునీతక్క బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ భారీ మెజారిటీ తోటి గెలవబోతుంది. మేడం, ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఇక్కడ నుంచి
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారు ఉన్నారు. మాగంటి సునీత గారు ఏ విధంగా గెలవబోతున్నారు అంటారు ఇక్కడ? భారీ మెజార్టీతో గెలుస్తారు తను. ఏ విధంగా అంటే గోపన్న చేసిన మంచి పనుల వల్ల గెలుస్తుంది అన్న. మరి జూబ్లీస్ లో ఇప్పుడు చూసుకుంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్. ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు అదే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతకి ఇచ్చారు వాళ్ళ 50. మరి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, లంకెల దీపక్ రెడ్డి గారు బీజేపీ నుంచి, ముగ్గురు ఎవరికి గెలిచే అవకాశం ఉందండి? నవీన్ యాదవ్. ఏ విధంగా? సొంత ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి, సొంత ఓట్ బ్యాంక్ ఉంది, ప్లస్ 2 సార్లు ఓడిపోయే సానుభూతి ఉంది. అది కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది. అది లీడింగ్ లో ఉన్న పార్టీ గెలిచే అవకాశం 90%. మరి ఇప్పుడు జూబ్లీస్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? టీఆర్ఎస్ 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? మంచి పేరున్న వ్యక్తి అంటే లంకాల దీపక్ రెడ్డి గారి పేరు ఉంది. అతను సామ్యంగా చాలా మంచి వ్యక్తి. ఏ రౌడీ షీటర్ కానీ, ఏ స్కామ్స్ కానీ, ఇంకేం కానీ లేవు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మాకు తెలిసిన మటుకు ఆయన మాగంటి గోపీనాథ్ గారు కొన్ని ఎకరాలు జాగా కబ్జా చేసుకున్నట్టు ఉంది. మన ఆయన నవీన్ యాదవ్ గారు రౌడీ షీటర్ ఆల్రెడీ. లంకాల దీపక్ రెడ్డి అసంటోడు గారు మంచి వ్యక్తి. మరి ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్ లో ఇక్కడ జూబ్లీస్ లో ఏ విధంగా బీజేపీ ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? బాగా కష్టపడుతున్నారండి. ఇంకా బీజేపీ వచ్చే అవకాశం అయితే ఉందండి. తప్పకుండా బీజేపీ వస్తారు. తప్పకుండా జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ గెలవడానికి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా? ఈరోజు జూబ్లీస్ ప్రజలు నిశ్చయించుకున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని చూసిండ్రు, అదే విధంగా గత కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీస్ లో ఏ విధంగా ఉందంటే ఒక క్యాండిడేట్ కూడా గతలేరు వాళ్ళకు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒక క్యాండిడేట్ గతి లేకపోవడంతో ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ ను ఇంపోర్ట్ చేసుకొని ఈ రోజు ఎన్నికల్లో ముందుకు పోతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ మనకు డిపాజిట్ కూడా దక్కదన్న ఒక భావన వాళ్ళకు ఉంది. రేవంత్ రెడ్డికి తెలుసు ఏదైతే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయలేక అసమర్థతతో ప్రజల ముందు ఏం ముఖం పెట్టుకొని పోవాలని. అందుకే ఈ రోజు ఎంఐఎం పార్టీ పోయినసారి గతంలో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ నుండి నవీన్ యాదవ్ కు ఈ రోజు రంగంలోకి దింపిడు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మరియు ఎంఐఎం పార్టీ మధ్యలోనే ప్రధానమైన పోటీ ఉంది. జూబ్లీస్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు కాంగ్రెస్ పార్టీ అంటారా, బీఆర్ఎస్ అంటారా, బీజేపీ? We have seen Congress is doing nothing since 2 years. No developments at all. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు అంటే మీ అభిప్రాయం? రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ అంటారా, బీఆర్ఎస్ లేక బీజేపీ అంటారు? కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో అదే ఉంది కాబట్టి గెలుస్తున్నారు. ఇప్పుడు జూబ్లీస్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ? బీజేపీ రావాలని కోరుకుంటున్నా. వాళ్ళు పని చేసే వాళ్ళు వస్తే వాళ్ళకే ఓటేస్తారు ఎక్కడ ఎవరైనా కూడా. ఈ రోజు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం, మాకు ఓటేయండి, ఓటుకి 2000 ఇస్తాం, మీకు 5000 ఇస్తాం, ప్రలాభం చేయటం కాదు. ముందు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కావాల్సిన ఏరియాకి పోయి వాళ్ళకి ఏమి కావాలా, ఏంటి ప్రాబ్లమ్స్ అవి కనుక్కోవాలా. నేను ఎమ్మెల్యేనని చెప్పి ఊరేగింపు చేసుకొని పోవటం కాదు. అది మెయిన్ థింగ్ ఏంటంటే మంచి వ్యక్తి అన్న వాళ్ళకే ఓటేస్తారు. వ్యక్తులను బట్టి చేయరు, వాళ్ళు ఎట్లా పని చేస్తారా చేయరా, వాళ్ళకి నమ్మకం ఉంటేనే ఓటు. అది జరిగేది. ఇప్పుడు జూబ్లీస్ లో ముఖ్యంగా ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ కి అండ్ కాంగ్రెస్ కి రెండింటికి పోటాపోటీ టగ్ ఆఫ్ వార్ ఉంది. పార్టీ వైజ్ గా క్యాండిడేట్ వైజ్ గా నడుస్తుంది. చెప్పలేం 2% 3% ఓటర్స్ లోనే. కానీ అందరూ అనేటట్టు కాంగ్రెస్ కి 50,000 వస్తుంది, 40,000 వస్తుంది, మెజార్టీ రాదు. కొంచెం మెజార్టీలో వస్తే కాంగ్రెస్ అయినా వస్తుంది, ఐదర్ బీఆర్ఎస్ అనే. ఆ 2% 2 to 3% ఓటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. చూసుకుంటే ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మీ అభిప్రాయం? బీఆర్ఎస్. ఇప్పుడు జూబ్లీస్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. రూలింగ్ పార్టీ ఉంది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, దానికి వేస్తేనే డెవలప్మెంట్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. సార్ ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ప్రస్తుతానికి?
ప్రస్తుతం అయితే నాకు మేము అనుకున్న ప్రకారం కాకుండా ప్రజల ఒపీనియన్ ప్రకారంగా అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నాం. బీఆర్ఎస్ జూబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? పరిస్థితి చూస్తే 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వచ్చింది. ఈసారి మళ్ళీ నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున నిలబడ్డాడు కాబట్టి అతను కూడా ప్రజల్లో ఉన్న నాయకుడు కాబట్టి अतनी गेलिपिद्दाम अनुकुनी मा अभिप्राय। सर इधर जुबली हिल्स में अभी बाई इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर? अभी इस बार दोनों का जोर अच्छा लग रहा है, कांग्रेस और टीआरएस का। थोड़ा थोड़ा बीजेपी दोनों के झगड़े में बीजेपी भी आ सकता है, कांग्रेस भी कोई भी आ सकता है, कोई बोल नहीं सकते अभी। सर ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ బీజేపీ మూడు టాప్ ఆఫర్ ఉన్నాయి కదా, ఏది గెలిచే మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ ఏం తగ్గఫోర్ లేదు, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. మాలాంటి సునీత గోపీనాథ్ గారు గెలుస్తారు. ఇప్పుడు చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ ఈ జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే, ఇటు చూస్తుంటే ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు టికెట్ మాగంటి సునీత గారికి ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ యాదవ్ గారు ఉన్నారు. ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందండి? 100% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం మాకున్నది. మాగంటి సునీత 100%. ఎలా ఉంది సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో పరిస్థితి చూసుకుంటే ఈ బై ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? పక్కా 100కి 100% మాగంటి సునీత గారు గెలుస్తారు. జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి, బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. जुबली हिल्स में अभी बाई इलेक्शंस आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर? कांग्रेस, बीआरएस और बीजेपी? दोनों 50-50 है, कांग्रेस और बीआरएस। जुबली हिल्स में बाई इलेक्शंस आ रहे हैं ना, कौन सा पार्टी जीतेगा सर? पार्टी जीता बोल के कौन सा भी कॉन्फिडेंस तो नहीं बोल सकते अपन, लेकिन टीआरएस और कांग्रेस अच्छे है, दोनों के भी जबरदस्त है पार्टी, दोनों में से कोई भी एक पार्टी जीत सकती है, टीआरएस और कांग्रेस। हाँ, इसमें से कोई जीतने का तो चांस नहीं है यहाँ पर, दो ही पार्टी आ सकते हैं। जो मुस्लिम वोट जिसको माइनॉरिटी के जिसके ज्यादा देंगे वो पार्टी जीतेंगे, और कुछ भी नहीं। नवीन यादव भी बहुत अच्छा लीडर है, मगन गोपीनाथ के वाइफ है, लेकिन उन्होंने पार्टी अच्छा काम करे, ऐसा बात नहीं है, दोनों भी बहुत अच्छा काम करे। अभी जुबली हिल्स में बाई इलेक्शंस आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर इधर? कांग्रेस, बीआरएस और बीजेपी? 100% బీఆర్ఎస్. क्यों सर? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఎలా ఉందంటారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ముందు నుంచే మేము డయట్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్, సో టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం మేము. सर इधर जुबली हिल्स में अभी बाई इलेक्शंस आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा इधर? कांग्रेस पार्टी पे नवीन यादव सर, बीआरएस पार्टी में मागंटी सुनीता मैडम और बीजेपी पार्टी, कौन सा जीतेगा? बीआरएस है तो अच्छा है भाई, क्यों? वो तो बीआरएस के टाइम पे जैसो कि हर किसी के कारोबार अच्छे थे और बीआरएस पार्टी से हर लोग खुश थे। अभी कांग्रेस गवर्नमेंट आई जब से किसी के भी कारोबार नहीं है, तो सब लोग यही चाह रहे हैं कि बीआरएस आए तो बेहतर रहता, बोल के चाह रहे हैं हर कोई। सर अभी जुबली हिल्स में बाई इलेक्शंस आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर इधर? कांग्रेस, बीआरएस और बीजेपी? ऐसा साहब मैं किसी का नाम नहीं लेता, मगर यहाँ पे टफ है बहुत, बोल नहीं सकते, भरोसा नहीं है कौन आता, कांग्रेस आती या टीआरएस। अब ये दो के बाद जो बीजेपी का तो कोई प्रॉब्लम नहीं आएगा, वो मेरे को तो होप है वो नहीं आता, आया तो बस टीआरएस है तो कांग्रेस, बस दो में से कोई एक आता। अब वो टीआरएस पुरानी पार्टी है साहब, और उसका कैंडिडेट भी पुराना है। ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? వేవ్ అయితే బీఆర్ఎస్ ఉంది. మాగంటి సునీత గారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో గెలవడానికి ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు మేడం? ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మేము ఏవైతే ప్రజలకు చేసామో అవి చెప్తూ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చి 420 హామీలను తను ఇవ్వకుండా ఇప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ ఓట్ చోరీ చేస్తుంది అన్నది మనకు తెలుసు. ఇక్కడ వీటన్నిటి నుంచి మేము బయటపెట్టి ఈ బీఆర్ఎస్ పార్టీని ఈ జూబ్లీ హిల్స్ లో గెలిపించాలని కోరుకుంటున్నాం. రాబోయే బై ఎలక్షన్స్ లో ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి ఇటు బీఆర్ఎస్ గానీ, ఇటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీ గానీ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఎందుకంటారు? ఈ 2 సంవత్సరాలలో ఆయన ఎక్స్ట్రా ఇచ్చింది ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఎందుకు ఓటేస్తారు? ఏమి ఇచ్చిండని? ఇచ్చిన మాట ఏది ఒక నిలబెట్టుకోలేదు. ఫ్రీ బస్సు ఇచ్చినట్టే ఇచ్చి భర్త మీద మోపేసిండు. ఏది భార్యకి ఇచ్చి
దాన్ని భర్త మీద మోసిండు. అది పబ్లిక్ అంతా తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఏం చేసిండు. ఇప్పుడు అంతా నేను గత 15 రోజుల నుంచి తిరుగుతుంటే వేసిన డ్రైనేజీలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో శాంక్షన్ అయినాయి తప్ప కొత్తగా ఏదీ లేదు. వాళ్ళకు కూడా తెలుసు ఏదో అధికారం బలంతో ఏదో ఉందో హైపర్ చేయాలి ఆ గెలవాలి, ఏదో అహంకారంతో పనిచేయాలని తప్ప వాళ్ళకు కూడా తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు ఏది ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అని. రెండో విషయం ఏంటంటే ఇక బీజేపీకి లాస్ట్ టైం 21,000 ఓటు వచ్చింది, ఇప్పుడు ఆ 21,000 కూడా రావు బీజేపీకి. సార్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే సార్? నవీన్ యాదవ్ కాంగ్రెస్ వస్తుంది. ఏం చెప్పాలి సార్, నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నాం. నవీన్ యాదవ్. అవునండి. వెంకటగిరి నగర్లో మొత్తం 800 మంది ఓటర్ల అభిప్రాయాలను ఓల్గా న్యూస్ సేకరించింది. బీఆర్ఎస్ కు ఓటు వేస్తామని 410 మంది చెప్పగా కాంగ్రెస్ కు ఓటు వేస్తామని 310 మంది చెప్పారు. బీజేపీ వైపు 65 మంది మొగ్గు చూపగా నోటా ఇతరుల వైపు 15 మంది మొగ్గు చూపారు. వెంకటగిరి నగర్లో బీఆర్ఎస్ కు 51.25%, కాంగ్రెస్ కు 38.75%, బీజేపీకి 8.12% ఓట్లొచ్చే అవకాశం ఉందని ఓల్గా సర్వేలో తేలింది. ఈ ప్రాంతంలో పాత ఇళ్ల పునర్నిర్మాణ సమస్యలు, భూముల ధరలు పెరగడం వంటి సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల లేమిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సమస్యల విషయంలో బీఆర్ఎస్ కు కొంత సానుకూలత ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూడా మంచి పోటీనిస్తోంది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు మాగంటి గోపినాథ్ వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారికి ఇచ్చారు టికెట్ బీఆర్ఎస్ లో, మరి కాంగ్రెస్ లోనేమో నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు, బీజేపీ. ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ఉంది కదా, టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం మేము. గోపీనాథ్ నిలబడదు కదా. కాంగ్రెస్ అంటే ఏమొచ్చింది, ఇంకా మా ఆటోలలో అంతా కడుపు కొట్టినట్లు అయిపోయింది. గిరాకీలో ఏం లేవు, పొద్దున్న నుంచి బోని చేయకుండా కూర్చున్నాం ఇక్కడ. టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందంటారా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు అంటారా, లేకపోతే బీజేపీ అంటారా? బీజేపీ ఎవరున్నారండి? ఎవరు క్యాండిడేట్ బట్టి చెప్పొచ్చు కదండి. టగ్గాఫర్ ఏదైనా టగ్గాఫరే ఉంటుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ సీట్ ఇది, కాంగ్రెస్ కూడా గట్టిగానే ఉంది, చెప్పలేము ఇంకేం. అయితే జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు కదా, మరి అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ సునీత గారు, ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వస్తుంది. మాకు ఫస్ట్ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తా 3,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మరి ఇప్పటి వరకు కూడా ఎవరు ఇస్తారో తెలియదు. ఎవరు ఇస్తే వాళ్ళకు మేము ఓటేస్తాం. ఓటు గురించి గెలవాలనే చేస్తారు. ఫస్ట్ గెలిచిన వాళ్ళన్నా మంచిగా సాయం చేయాలి. ఫస్ట్ గెలిచిన వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3,000 ఇస్తా అన్నాడు, మరి 3,000 ఇస్తలేడు. రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు అంటారా, బీజేపీ? రెడ్డి గారు వాళ్ళు గెలుస్తారు. ఎవరు కాంగ్రెస్ పాస్ ఈస్ నాట్ లిస్ట్. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉంది. ఎస్ అబ్సల్యూట్లీ. ఏ విధంగా అంటారు? అబ్సల్యూట్లీ. మేము ఉన్నాము. నవీన్ యాదవ్ గారు ఒక దగ్గర నుంచి ఒక డివైడ్ అయిపోయిండు. బిఫోర్ ఎక్కడుంటే ఎంఐఎం పార్టీలో ఉండే, దాని నుంచి కాంగ్రెస్ కు డివైడ్ అయిపోయిండు. ఎవరైనా ముస్లిం ఎలక్షన్స్ ఎవరైనా వేస్తారా వాళ్ళకు చెప్పండి. మీరు టాక్ టు విత్ మీ, మీరు చెప్పండి నాతోటి, మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే ముస్లిం ఇప్పుడు పార్టీ మారినాయి కాబట్టి ముస్లిం ఓట్లు పడవు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారా, బీజేపీ అంటారు? సార్ అయితే బీఆర్ఎస్. మాగంటి సునీత గారు. ఎందుకండి బీఆర్ఎస్? నాకు ఇష్టం కాబట్టి, కేసీఆర్ సార్ అంటే ఇష్టం. నేను తీసుకున్నాను, కళ్యాణ లక్ష్మి వచ్చింది మా ఇంటికి, రైతు భరోసా అవన్నీ వచ్చింది. ఇక అతన్ని ఇచ్చింది మొత్తం వచ్చింది, అందింది మనకు, అందుకని అతనే రావాల్సి. రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారా, ఏ విధంగా అంటారు? కొత్తోడు కదా, కాంగ్రెస్ పార్టీకి ఎటు టీడీపీ జనసేన వీళ్ళు కూడా అతనికే సపోర్ట్ అన్నట్టుగా ఉంటుంది, అతనే వస్తాడు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు అంటారా, లేకపోతే బీజేపీ పార్టీ అంటారు? ఎవరు గెలిచిన జనాల కథ వచ్చేది ఏమి లేదు కదా. 1 వీక్ అయింది కనీసం 1 వీక్, దగ్గర 2 months 3 months అవుతుంది డ్రైనేజ్ లీక్ అయ్యి. ఎవడో నాయకుడు పట్టించుకున్నాడు, ఎవరన్నా చెప్పండి పెట్టేసుకుంటారు. ఏం నాయకులు అర్థం కాదు. ఈ నాయకుల్ని అసలు
వీళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయా? టికెట్ ఇవ్వడం పంపించడమేనా? ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలంటే పాస్ కావాలా, ఇది కావాలా, హై లెవెల్ పోవాలంటే చేస్తారు. అదే వీళ్ళకి రాజకీయ నాయకులకి ఎందుకు పెట్టరు? వీళ్ళు కూడా ఒక స్టెప్ పెడితే వీళ్ళు కూడా వీళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ కొత్త వాళ్ళు వస్తారు కదా. ఇప్పుడు నేను ఏదో పబ్లిక్లో తిరిగాను, చేశాను, నాకు టికెట్ ఇవ్వండి, నాకు ఇస్తున్నా, చేసి గెలుస్తా అంటే ఇది రాజకీయం అంటారు. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు? గెలిచే అవకాశం ఉంది. ఏ విధంగా అంటారు? నవీన్ అన్న వస్తాడు. నవీన్ అన్న ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే ఓటేస్తాం. నవీన్ అన్న అంటే పబ్లిక్లో ఉంటాడు అన్న. నవీన్ అన్న ప్రజలకు అందరికీ సేవ. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు టికెట్ ఇచ్చారు, కానీ ఆమె ఉండేది జూబ్లీ హిల్స్. నవీన్ అన్న అంటే ఇసు కూడా బస్సులో ఉంటాడు, ప్రజల్లో ఉంటాడు, అందరు పబ్లిక్ గెలుస్తారు. నవీన్ అన్న గెలుస్తారు, కాంగ్రెస్ వస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత అంటారా, బీజేపీ పార్టీ అంటారా? కాంగ్రెసే వస్తుందని అనుకుంటున్నాం. ఏ విధంగా అంటారు? అంటే వాళ్ళేమో చెడ్డ పనులు ఏం చేయలేదు, మంచి పనులే చేస్తున్నారు. ఏమంటే లోగడ టీఆర్ఎస్ ఉన్నది, ధరణి యాప్ పెట్టారు, అందరూ కబ్జాలు చేసేసుకున్నారు. మా 2 ప్లాట్లు కబ్జా చేసేసారు. ఒకటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర, ఒకటి వేరేదేమో వేరే చోట ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ప్లాట్ తీసుకున్నాము 500 గజాలు. అది కూడా భూదానంలో ఉందంట, అది కోర్టులో పెట్టాడు ఆయన కేసీఆర్ గారు. ఎవరు పేదవాళ్ళకి ఏమో మంచి చేసినట్టు ఏం కనిపించలేదు. ఆయన కాంగ్రెసే వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందంటారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత అంటారా, లేకుంటే బీజేపీ అంటారు సార్? ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కాబట్టి సింపతిగా వీళ్ళకి వేస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు. అవును. అయితే ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అంటారు? కాంగ్రెస్ నవీన్ యాదవ్ పక్క నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ విధంగా అంటే? ఏ విధంగా అంటే ఆయనకి ఇప్పుడు మైనారిటీ ఓట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఏమో ఆయన సెక్యులర్గా ఉన్నాడు కాబట్టి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉందని పక్క అవకాశం ఉంది నవీన్ యాదవ్. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు అంటారా, బీజేపీ? బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు. అంటే ఏ విధంగా అంటారు సార్? ఆయన కొద్దిగా మంచి పనులు చేసిండు అప్పుడు మాగంటి గోపి ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఇచ్చారు ఛాన్స్, ఆమె వస్తుంది. జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత అంటారా, లేకుంటే బీజేపీ పార్టీ అంటారు? బీజేపీ అయితే వేయలేదు, ఉన్న ఓన్లీ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. కాకపోతే ఇప్పుడు నవీన్ యాదవ్ ఏంటంటే యూత్, చదువుకున్న అబ్బాయి, ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారు ఇచ్చాడు. చాలా అభిమానం ఆయన అంటే, ఇది రేవంత్ రెడ్డి కానీ నవీన్ యాదవ్ కానీ. కాకపోతే చదువుకున్న బాబు మంచిగా చేస్తాడు, ఆలోచన స్టడీ చేసిండు, ఆల్రెడీ ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్. ఛాన్స్ ఇస్తే యూత్ తిరగడానికి బాగుంటుంది, పబ్లిక్లో మంచి వే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మాగంటి గోపీనాథ్ ఉన్నంటూ అది వేరు, ఇప్పుడు వాళ్ళ భార్యకు అంత ఉండదు. ఆ సింపతి అనేది ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతేనే 11 రోజుల దాకానే సింపతి ఉంటుంది, దాని తర్వాత ఎవరి మీద సింపతి? మన ఇంట్లోనే మనం మర్చిపోతాం. ఇక పబ్లిక్లో అంటే అది కామన్, అది ఉండదు. కార్మిక నగర్లో మొత్తం 900 మంది అభిప్రాయాలను సేకరించగా బీఆర్ఎస్ వైపు 360 మంది మొగ్గు చూపారు, కాంగ్రెస్ వైపు 400 మంది మొగ్గు చూపారు, బీజేపీ వైపు 110 మంది మొగ్గు చూపారు, నోటా ఇతరుల వైపు 30 మంది మొగ్గు చూపారు. కార్మిక నగర్లో బీఆర్ఎస్ కు 40%, కాంగ్రెస్ కు 44.44%, బీజేపీకి 12.22% ఓట్లొచ్చే అవకాశం ఉందని వోల్గా సర్వేలో తేలింది. కార్మిక నగర్లో కార్మికుల సంక్షేమం, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, సామాజిక భద్రత వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. స్థానిక కార్మికులు ప్రభుత్వంపై పూర్తి సంతృప్తితో లేనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ కు అధిక మద్దతు లభించింది. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటారు మీరు? మీ అభిప్రాయం ఏంటి? అంటే మనం ఎన్నుకున్న బట్టి ఉంటుంది అన్న. ఏదంటే ఆడొచ్చి చేస్తాడు, ఈడొస్తే చేస్తాడు అది కాదు. మన నమ్మకం ఉండి ఎవరిని గెలిపిస్తే వాళ్ళు వస్తారు అంతే. ఈడొస్తే చేస్తాడు అన్న నమ్మకం ఎవరికి ఉందో వాళ్ళు గెలుస్తారు అన్న అంతే. మీకున్నటువంటి ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రాబ్లమ్సా?
వర్షం పడితే మొత్తం నిండిపోతుంది అన్న. రోడ్డు మొత్తం గుంతలు గుంతలు ఉంది. మొత్తం ఈ డ్రైనేజ్ పొంగిపోతూనే ఉంటాయి. ఈ వర్షం పడినప్పుడల్లా ప్రతిసారి అదే. బల్లెళ్ళవు నల్ల నీళ్ళు సకారావు. నల్ల నీళ్ళు వచ్చినా మొత్తం రెడ్గా వస్తాయి. వాటర్ తాగడానికి కూడా అనిపించదు సార్. వాటర్ కూడా అసలు ఏం రావు. కరెంట్ కూడా చక్కగా ఉండట్లేదు ఈ మధ్య. అంతే. చాలా ఉన్నాయి, లేవని కాదు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకున్నట్టయితే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏది మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి, అలాగే బీజేపీ పార్టీ. ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ ఎట్లా అని రాదు, బట్ ఈ రెండిట్లోనే పోటీ ఉన్నది, కానీ బీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది అని మా అభిప్రాయం. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ అంటారు? కాంగ్రెస్ అంటారు ఇప్పుడు. నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఏ విధంగా? ఏ విధంగా అంటే మాకు ఏదన్నా కావాలంటే ఆయన హెల్ప్ చేస్తుండు, అందుకు మేము అటే అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటారు, బీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు? మనది అంటే బీఆర్ఎస్ అన్న, బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ మంచి పని చేస్తారు, దాని గురించి మేము బీఆర్ఎస్కే ఓటేస్తాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత దగ్గర గెలిచే అవకాశం ఉందంటారు? 101% పక్కా వస్తుంది, అదే వస్తుంది. ఎందుకంటే మా ఆటో వాళ్ళు కూడా మంచిగా చేసినారు. అప్పుడు బేరం వేరే, ఇప్పుడు బేరం వేరే. ఈ రేవంత్ రెడ్డి వచ్చి నాకు దిమాగ్ ఖరాబ్ చేసిండు. ఇప్పుడు చూసుకుంటే రాబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ అంటారు? సార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో రెండిట్లో ఏదైనా కావచ్చు. మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, ఇద్దరు టగాఫోర్ అంటారు. ఇద్దరికి టైట్ ఉండొచ్చు, ఇద్దరికి టైట్ ఉండొచ్చు. అంటే టీఆర్ఎస్ కూడా ఒకవైపు చూసుకుంటే సింపతి ఓడి పోతుంది, ప్లస్ నవీన్ అన్న కూడా చాలా బ్యాకింగ్ ఉంది ఇక్కడ లోకల్. అయితే ఇద్దరి మధ్యలో టైట్ ఉండొచ్చు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. సార్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ? సానుభూతి బీఆర్ఎస్ కొట్టేటట్టు ఉంది. సానుభూతి లేడీస్ ఉంది కదా, లేడీస్ ఉంది. కాంగ్రెస్ కి ఎంఎం సపోర్ట్ చేస్తుంది. ఎంఎం సపోర్ట్ చాలా మంది ఎందుకు లేరు ఇంకా కాంగ్రెస్ కి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఇప్పుడు ఆ సింపతి ఓట్స్ అన్ని ఆమె మీద పడే అవకాశం ఉందంటారా? వాళ్ళు పడే ఛాన్స్ ఉంది వాళ్ళకి. మరి ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి వాళ్ళ వైఫ్ సునీత గారికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు, మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? నాకు కాంగ్రెస్ గెలుస్తారని అవకాశం ఉంది. ఏ విధంగా అంటే అన్నిటికీ ఆయన సౌకర్యంగా చూసుకుంటాడు మంచిగా. అన్నిటికీ మాకు ఏదైనా కావాలంటే అందుబాటులో ఉంటాడు నవీన్ యాదవ్. అట్లా మాకు ఏదైనా డబ్బులు పట్టడం కావాలని చెప్పేసి అందుకుంటున్నాం. మాకు కరెంటు బిల్లు కూడా మాపు కాలేదు. ఏమంటారు, గ్యాస్ మా ఇది 500కి రాలేదు. ఇట్లా మాకు ఏది కాలేదు, చూద్దామని. జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇంకా కాంగ్రెస్ టీఆర్ఎస్ కే ఉంటాయి, మధ్యలో ఇంకెవరికి ఉండదు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత అంటారు. ఏ విధంగా అంటారు? మరి వాళ్ళిద్దరికే ఉంటుంది పోటీ, ఇంకేముంది పార్టీలు. బీజేపీ అంటే ఉంటుంది కానీ వీళ్ళు గెలవడం అనేది కష్టం అనుకుంటున్నాను నేను అనుకోవడం. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? బీఆర్ఎస్ అంటారా, కాంగ్రెస్, బీజేపీ? మాకు నమ్మకం లేదు, అది ఏది నమ్మకం లేదు. టీఆర్ఎస్ ఏం చేసింది మాకు, కాంగ్రెస్ ఏం చేసింది? పథకాలు లేవు. పథకాలు అన్నారు, ఏం పథకాలు చేసి ఏం లేవు. 0 బిల్ కరెంట్ అన్నారు, అది కూడా లేదు. ఏమున్నది? ఇప్పుడు మీరు ఇస్తుర్రు, లీడర్లకు ఇచ్చిపోతున్నారు బతుకమ్మ కూపన్లు, అవి మీకు వచ్చినాయి లేదా మళ్ళీ ఎవరు సర్వే చేస్తలేరు. వచ్చినోనికి వచ్చి వస్తున్నాయి కట్టలు రానోనికి ఏం లేదు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ వస్తే సరే బాగుండదు, నవీన్ యాదవ్ వస్తే బాగుంటది. గరీబ్ వాళ్ళకి కడుపు చూసిని భోజనం పెడతారు, అన్ని పెడతారు. కేసీఆర్ వస్తుంది కానీ కేసీఆర్ వచ్చి అందరికి చూపించాను. ఇప్పుడే నవీన్ యాదవ్ రావాలి, మన హైదరాబాద్ నవీన్ యాదవ్ వస్తే బాగుంటది. కేసీఆర్ వస్తే 10 సంవత్సరం గెలుసును కానీ ఏం నా కొడుకులు ఏం చేయరు. ముస్లిం వాళ్ళకు చేసినారు, మన తెలుగు వాళ్ళకి మన ఊళ్ళకి చేయడం లేదు. ఎక్కడ చెత్త గట్ర పడింది, మట్టి గట్ర పడింది, ఏం చేయలేదు కేసీఆర్ గారు. ఇప్పుడే నవీన్ యాదవ్, రేవంత్ రెడ్డి వచ్చి అన్ని బాగు చేసును. నా కొడుకులు ఏం చేసిన కేసీఆర్ నా కొడుకులు. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చారు వాళ్ళ వైఫ్ కి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు,
బీజేపీ. ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందండి? యాదవ్ గెలుస్తారు. కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి కంపల్సరీ గెలుస్తారు. నవీన్ యాదవ్ చేసిన చాలా మంచి పథకాలు పనులు కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అందరికి హెల్పింగ్ చేశారు. అమ్మాయిల పెళ్లిళ్ళు అయినా కూడా హెల్ప్ చేస్తారు. ఇంటికి ఎవరైనా ఆపద ఉన్నది అన్న వెళ్ళినా కూడా హెల్ప్ చేస్తారు. చాలా బాగా చేస్తారు నవీన్ యాదవ్ గారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది. మాగంటి సునీత గారు ఇంతకు ముందు మంచిగా పనిచేసిండు. బీఆర్ఎస్ వస్తుంది జూబ్లీహిల్స్ లో. ఏ విధంగా అంటారు సార్? ఏ విధంగా అంటే ఆయన ముందు ఆయన ఉండే కదా 3-4 సార్లు గెలిచి వచ్చిండు. ఆయన పనులన్నీ మంచిగా చేసిండు కాబట్టి ఆయన చనిపోయిండు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీకి అందరూ ఓటేస్తారు, వాళ్ళు కూడా మంచిగా పని చేస్తారు. అది గురించి నమ్మకంతో బీఆర్ఎస్ వస్తుంది. ఓకే. జూబ్లీహిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ అంటారా, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ పార్టీ అంటారు సార్? కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ గారు. నవీన్ ఏ యాదవ్ విధంగా అంటారు సార్? 1 సైడ్ గెలుస్తాడు. చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నది ప్రజల్లో. గెలుపు కాంగ్రెస్. వన్ సైడ్ నవీన్ యాదవ్. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారా, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అంటారు సార్? బేసిక్గా మొదటిదాకైతే కాంగ్రెస్ అనుకున్నారు, కానీ ఇప్పుడు విశ్వనాథన్ రెడ్డి గారు మళ్ళీ ఇండిపెండెంట్గా వేసినప్పుడు ఈ కాంగ్రెస్ ఓట్లు చీలిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టాస్క్ ఆఫర్ బిజినెస్ అంతే. ఎవరు వస్తారో ఏదో మనం చెప్పడం మొదటిదాకా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు చెప్పడానికి ఛాన్స్ లేదు. అది ఎవరో లైఫ్. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్ లేక బీజేపీ పార్టీ అంటారు? కాంగ్రెస్ అంటే మీకైతే మొత్తం 420 హామీలు ఉన్నాయి. అందులో ఏది వర్తించలేదు. ఒక ఫ్రీ బస్ అని చెప్పేసి ఇంట్లో అత్త కూడలో గొడవ పెట్టడం అదొకటి అయిపోయింది. ఇంకా 2 వచ్చేసి కళ్యాణ లక్ష్మి అన్ని వాళ్ళకి తులం బంగారం ఇస్తున్నా, అది ఇవ్వలేదు. మళ్ళీ విద్యుత్ పెన్షన్లోకి వచ్చి 2000 మన గవర్నమెంట్ 2000 ఇచ్చినాము, అది 4000 చేస్తాం దొంగ హామీ ఇచ్చిండు. 3వది వచ్చేసి రైతు బంధు అని చెప్పి రైతు బొమ్మలు రైతుకి ఇస్తా అని చెప్పి రైతుకు సరిగ్గా ఇస్తలేడు. కౌలు రైతులకు 12,000 ఇస్తాను, అది ఇవ్వడం లేదు. యూరియా దాంట్లో మీకు తెలిసిందే కదా, యూరియా తెలుసు సప్లై కూడా సరిగ్గా చేయలేడు. ఇంకేముంటుంది, వాడు 420 హామీలు ఉంటాయి అంతే. ఇప్పుడు చూసుకుంటే రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే ఇటు కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్ బీజేపీ అంటారు? అంతకుముందు బీఆర్ఎస్ వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారు పాపం స్వర్గస్థులు అయ్యారు. బట్ ఆయన ఏం చేశారనేది వాళ్ళ వైఫ్ అలా తెలియాలి, ఆ పార్టీ తెలియాలి. కృష్ణానగర్ రోడ్లలో వరద చేయి పారుతూ ఉంటుంది, కనీసం అది కూడా డెవలప్ చేయలేదు. నేను నవీన్ అన్న చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి నవీన్ అన్నకి వేస్తే చాలా బాగుంటుంది. ఓకే వేయాలి అంటే చాలా పార్టీ పాపం చాలా ట్రై చేశాడు. ఏదో చేద్దాం, ఒక పార్టీ ఉంటేనే కదా ఏదైనా చేసేది, అన్న మామూలు పవర్ ఉంటేనే ఏదైనా చేసేది. మన యూసఫ్ కూడా కృష్ణానగర్ జూబ్లీస్ ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాడు, ఆయన అవ్వట్లేదు. ఈసారి గెలిపించి మేము అనుకుంటున్నాం ఏంటంటే ఆయన నాకు ఇక్కడే ఓటు కాబట్టి నేను ఆయనకే వేస్తా, గెలుస్తారు ఆయన అనుకుంటున్నాం. బీఆర్ఎస్ అంటే కష్టం ఇప్పుడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఓల్గా న్యూస్ నియోజకవర్గంలోని 8 ముఖ్య ప్రాంతాలలో మొత్తం 6,000 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. ఈ సమగ్ర సర్వేలో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతతో ఉంది. సేకరించిన మొత్తం అభిప్రాయాల్లో 2,700 మంది బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తామంటుంటే 2,480 మంది కాంగ్రెస్ కు ఓట్లు వేస్తామని, 645 మంది బీజేపీకి ఓట్లు వేస్తామని చెప్పారు. ఇక 175 మంది మాత్రం తాము నోటా లేదా ఇతరులకు ఓట్లు వేస్తామన్నారు. మొత్తంగా బీఆర్ఎస్ కు 45% ఓట్లు, కాంగ్రెస్ కు 41.33% ఓట్లు, బీజేపీకి 10.75% ఓట్లు, ఇతరులకు లేదా నోటాకు 2.91% ఓట్లు వస్తాయని ఓల్గా న్యూస్ తన సర్వే ద్వారా అంచనా వేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య 3.67% ఓట్ల తేడా ఉండబోతోంది. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచే అవకాశం ఉందని ఓల్గా న్యూస్ సర్వేలో వెల్లడైంది. మాగంటి గోపీనాథ్పై ఉన్న సానుభూతి, బస్తీ ప్రాంతాలలో బీఆర్ఎస్ పట్ల బలంగా ఉన్న మొగ్గు ఈ పార్టీకి ప్రధాన బలంగా కనిపిస్తోంది. యూసఫ్గూడ, రెహమత్ నగర్ ప్రాంతాలలో నవీన్ యాదవ్ వ్యక్తిగత చరిష్మాతో కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తోంది. స్థానిక సమస్యలైన పారిశుద్ధ్యం, రోడ్లు, వర్షాలు పడినప్పుడు నీరు నిలిచిపోవడం వంటి సమస్యల పరిష్కారంపై ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నందున బస్తీ ఓటర్ల తీర్పే తుది ఫలితాన్ని నిర్దేశించనుంది. 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గానికి మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో పోటీ చేయగా ఎన్డీఏ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ లో చేరారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆ ప్రాంతాన్ని ఆయనకు అడ్డాగా మార్చుకున్నారు. 2018, 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలహీనంగా ఉంటూ వచ్చింది. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఎంఐఎం ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నించినా కూడా గెలవలేకపోయింది. 2014 తర్వాత ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా ఎంఐఎం చీల్చడం ద్వారా బీఆర్ఎస్ కు ఎంఐఎం లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేసింది. ముస్లిం సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ కు బలమైన నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. దాదాపు 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం కొంత ప్రతికూలంగా మారింది. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ లీడర్లు ప్రచారం చేయకపోవడం ఆ సామాజిక వర్గం ఓటర్లలో మైనస్ గా ఉంది. అదే సమయంలో ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించింది. ఈ చర్యతో ముస్లింలను తమ వైపు మరల్చుకునేందుకు కాంగ్రెస్ కొంత ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆశావహులు, అవకాశవాదులతోనే ఈ పార్టీ నష్టపోతుంది అనే విషయం ఓల్గా సర్వేలో వెల్లడైంది. అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య సమన్వయం లేని కారణంగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోలేకపోతుంది అని ఇక్కడ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ ఓటమికి ప్రచారం చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతోందనే చర్చ జరుగుతోంది. ఇక్కడ ఎవరు ఓడినా ఆ పార్టీకి తీవ్ర నష్టమే. కాంగ్రెస్ ఓడితే ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తితో లేరనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తం అవుతుంది. ఇక్కడ గెలవడం ద్వారా 2028లో అధికారానికి తొలిమెట్టుగా బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో బీఆర్ఎస్ లో కేటీఆర్ మొదలు కార్పొరేట్ స్థాయి నాయకుడు సైతం జూబ్లీహిల్స్ లో మకాం వేసి పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికను కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో ఓడితే ఆ పార్టీ మరింత వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఓవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు కేటీఆర్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈసారి పోలింగ్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగి రికార్డు శాతం నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓల్గా సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ఈ నియోజకవర్గంలో మహిళల ఓట్లే విజేతను నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయి పరిశీలనల ప్రకారం మహిళా ఓటర్లలో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ పట్ల కొంత సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సానుభూతి ఎన్నికల ఫలితాల రోజున ఓట్లుగా మారుతుందా లేదా అనేదే చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ల ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఎన్నికను బెట్టింగ్ మాఫియా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కోట్లాది రూపాయల పందాలు అభ్యర్థుల గెలుపోటములపై జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్లలో పాల్గొంటున్న వ్యక్తులు ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ ప్రభావం కేవలం డబ్బు లావాదేవీలకే పరిమితం కాకుండా చివరి నిమిషంలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్వల్ప తేడా కనిపిస్తోంది. స్వల్పంగా బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ పై ఫలితం ఆధారపడి ఉంది. తటస్థ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే 1000 నుంచి 1200 ఓట్ల తేడాతో కాంగ్రెస్ బయటపడే అవకాశం లేకపోలేదు. ఇక మాగంటి గోపీనాథ్ పై సానుభూతి బీఆర్ఎస్ కు ప్లస్ కాగా అధికారంలో ఉండడం కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం. ఉప ఎన్నిక కావడంతో అధికార పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఆ పార్టీ కొంచెం వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుపు కోసం రూపొందిస్తున్న వ్యూహాలు ఆ పార్టీకి స్వల్పంగా లాభించే అవకాశంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి, మహిళలకు నెలకు 2000 నుంచి 5000 రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఎవరు గెలిచినా 1000 నుంచి 2000 మధ్య మాత్రమే మెజారిటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ ప్రభావం పెద్దగా లేనప్పటికీ కూడా ఆ పార్టీ ఎవరికి లాభం చేస్తుంది, ఎవరికి నష్టం చేస్తుంది అనేది ఆసక్తి రేపుతోంది.